ప్రెజెంట్ మన తెలుగులో రిలీజ్ అవుతున్న చాలా మూవీస్లో ఒక రెగ్యులర్ మూవీకి వచ్చే హైప్ కన్నా కూడా ఆ మూవీ 2 పార్ట్స్గా రాబోతుందంటే దానికి ఉండే హైప్ డబుల్ అవుతుంది. అయితే ఈ ట్రెండ్ మన తెలుగులో ఎప్పటి నుండో ఉంది, కానీ ఆడియన్స్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. బట్ ఎప్పుడైతే రాజమౌళి గారు బాహుబలి ఫ్రాంచైజీని క్రియేట్ చేసి తెలుగు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని వరల్డ్ వైడ్ రీసౌండ్ వచ్చేలా వినిపించారో, ఆ ట్రెండ్ని రెస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ అందరూ ఫాలో అవుతూ వాళ్ళు రాసుకున్న కథకి చిన్న గ్యాప్ దొరికినా దాన్ని ఎక్స్టెండ్ చేసి సీక్వెల్ అని ప్రీక్వెల్ అని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో అలా ఓన్లీ మన తెలుగు నుంచి అప్కమింగ్ రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ముందుగా నెంబర్ 16 గీతాంజలి మళ్ళీ వచ్చింది. 2014 హర్రర్ కామెడీ జోనర్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ గీతాంజలికి సీక్వెల్ ఎగ్జాక్ట్ 10 సంవత్సరాల తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే టైటిల్తో రివీల్ చేశారు. అండ్ అప్పట్లో ఒక రీజనల్ మూవీగా రిలీజ్ అయిన ఈ గీతాంజలి ఇప్పుడు పాన్ ఇండియన్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవబోతుంది. అండ్ ఫస్ట్ పార్ట్ని రాజ్ కిరణ్ డైరెక్ట్ చేస్తే ఈ సెకండ్ పార్ట్ని మాత్రం శివ తొర్లపూడి డైరెక్ట్ చేస్తున్నారు, ఆబ్వియస్లీ కోన వెంకట్ గారి సహాయంతో. అండ్ ఆల్రెడీ షూట్ ప్రాసెస్లో ఉంది ఇది, అండ్ 2024 సెకండ్ హాఫ్లో రిలీజ్ అవబోతుంది. నెంబర్ 15 హిట్ 3. శైలేష్ కొల్న గారి డైరెక్షన్లో హీరో నాని గారి ప్రొడక్షన్లో క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ హిట్ 1 and 2 మూవీస్ మంచి సక్సెస్ అయ్యాయి. అండ్ ఈ ట్రాక్ రికార్డ్ని కంటిన్యూ చేస్తూ హిట్ 3 రాబోతుంది. బట్ ఇంకా ఇది ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫేజ్లోనే ఉంది, సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుందో చూడాలి. అండ్ ఆల్రెడీ హిట్ 2 క్లైమాక్స్లో హిట్ 3కి క్లిఫ్ హ్యాంగర్ కూడా అటాచ్ చేశారు. దాన్ని బట్టి హీరో నాని గారి హిట్ 3లో మెయిన్ లీడ్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో ఆయనకున్న కమిట్మెంట్స్ క్లియర్ అయితేనే కానీ దీని మీద ఒక క్లారిటీ రాదు. నెంబర్ 14 బింబిసారా 2. నందమూరి కళ్యాణ్ రామ్ గారి కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ ఈ బింబిసారా. టైం ట్రావెల్ పీరియడ్ కాన్సెప్ట్తో రిలీజ్ అయిన ఈ మూవీని డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ గారు డైరెక్ట్ చేశారు. అయితే ఈ మూవీ సెకండ్ పార్ట్కి కొంచెం టైం పట్టేలానే ఉంది, ఎందుకంటే స్టోరీ డిఫరెన్సెస్ వల్ల వశిష్ఠ గారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. మరి ఏ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతారో చూడాలి, బట్ సీక్వెల్ అయితే డెఫినెట్గా రాబోతుంది. నెంబర్ 13 శతమానం భవతి 2. 2017 సంక్రాంతి టైంలో ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన శతమానం భవతి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని నేషనల్ అవార్డు కూడా పొందింది. సో నెక్స్ట్ ఇయర్ 2025 సంక్రాంతి నుంచి నా నుంచి ఒక మూవీ అయినా వస్తుందని ప్రామిస్ చేశారు దిల్ రాజు గారు. సో ఆ ప్రాసెస్లో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న మూవీయే ఈ శతమానం భవతి 2. బట్ ఇంకా కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, మోస్ట్లీ ఉగాదికి రివీల్ చేయొచ్చు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని. నెంబర్ 12 ప్రాజెక్ట్ జీ. 2017 డైరెక్టర్ సివి కుమార్ గారు డైరెక్ట్ చేసిన తమిళ్ మాయావన్ మూవీని తెలుగులో ప్రాజెక్ట్ జీగా డబ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రిలీజ్ అయిన ఈ మూవీ త్రూఅవుట్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ తీయాలని, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో కొంచెం హై బడ్జెట్తో తీస్తున్నారు. అండ్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. అండ్ ఇంకో 2 monthsలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతుంది. అండ్ తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో సైమల్టేనియస్గా షూట్ చేస్తారు. నెంబర్ 11 కార్తికేయ 3. హీరో నిఖిల్ గారి కెరీర్ని పాన్ ఇండియన్ మార్కెట్లో కూర్చోబెట్టిన మూవీ కార్తికేయ 2. అండ్ నార్త్లో అయితే ఈ మూవీకి పెద్ద క్రేజ్ ఉంది. అండ్ చందు మొన్నెట్టి గారి డైరెక్షన్లో వచ్చిన ఈ కార్తికేయ 3 ఫ్రాంచైజీ నుంచి థర్డ్ పార్ట్ రాబోతుంది. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి ప్రాజెక్ట్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. దీని అంతటికి ఒక క్లియరెన్స్ వచ్చాక ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. అండ్ మన తెలుగు నుంచి వచ్చే వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్స్లో ఈ కార్తికేయ 3 ఒకటి. నెంబర్ 10 విరూపాక్ష 2. యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ గారి కెరీర్ డైలమాలో ఉండిపోయిందనే డౌట్తో ఉన్న వాళ్ళకి ఒక్కసారిగా స్ట్రాంగ్ రిలీఫ్ ఇచ్చారు ఈ విరూపాక్షతో. అండ్ చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చి చాలా డబ్బులు తినేసింది ఇది. అండ్ హర్రర్ అండ్ మిస్టరీ జోనర్లో రిలీజ్ అయిన ఈ మూవీ సస్పెన్స్ఫుల్ ఎండింగ్తో ఫినిష్ చేశారు. అండ్ డైరెక్టర్ కార్తిక్ దండు గారు కూడా ఈ విరూపాక్ష సీక్వెల్ రాబోతుందని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. కానీ ప్రెజెంట్ దీని మీద ఎటువంటి న్యూస్ లేదు, బట్ రావడం అయితే పక్కా. నెంబర్ 9 అఖండ 2. బోయపాటి గారు అండ్ బాలకృష్ణ గారి కాంబోలో మూవీ అంటేనే 100% సక్సెస్ రేషియో ఉంది. అండ్ సింహ కానీ లెజెండ్ కానీ ఈ మూవీస్ తర్వాత ఈ అఖండతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు వీళ్ళు. అండ్ ఆడియన్స్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లిపోయి స్ట్రాంగ్ రిలీజియస్ టచ్ ఇచ్చిన ఈ అఖండకి సీక్వెల్ రాబోతుందని డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు ఎప్పుడో అనౌన్స్ చేశారు. బట్ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లేది మాత్రం 2025లోనే, బికాజ్ ఎవరి కమిట్మెంట్స్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అందులోనే ఇప్పుడు బోయపాటి శ్రీను గారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారితో కలిసి ఒక పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఈ అఖండ 2 కొంచెం లేట్ అవుతుంది. నెంబర్ 8 పొలిమేర 3. జీరో ఎక్స్పెక్టేషన్తో స్ట్రైట్ ఓటీటీలో రిలీజ్ అయిన పొలిమేర 1 ఒక మంచి థ్రిల్లర్ ఫిల్మ్గా ఆడియన్స్ అటెన్షన్ పొందింది. దీని క్రేజ్ చూసి సెకండ్ పార్ట్ థియేటర్కి రిలీజ్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ మించి సక్సెస్ అయింది ఇది. అండ్ స్క్రీన్ ప్లేలో గ్యాప్ అనేది అవ్వకుండా త్రూఅవుట్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెట్టే ఈ హర్రర్ అండ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ నుంచి 1 కాదు 6 పార్ట్స్ వరకు వస్తాయంట. అందుకే సెకండ్ పార్ట్ క్లైమాక్స్లో చాలా క్వశ్చన్స్ని వదిలేసి అంతా నెక్స్ట్ పార్ట్లోనే అన్నట్టు చూపించారు. అండ్ ఇప్పుడు పొలిమేర 3 స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, అంతా సెటిల్ అయ్యాక అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. నెంబర్ 7 టిల్లు స్క్వేర్. స్టోరీ ఎలా ఉన్నా కూడా తన డైలాగ్ డెలివరీ అండ్ మాడ్యులేషన్తో సినిమా మొత్తం ఎంటర్టైన్ చేసే సిద్ధు జొన్నలగడ్డ గారి డీజే టిల్లు మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టి చాలా మంది టిల్లు క్యారెక్టరైజేషన్కి కనెక్ట్ అయ్యేలా చేసింది. అండ్ డీజే టిల్లుకి లీడ్ రోల్గానే కాదు, కో రైటర్గా వర్క్ చేసిన సిద్ధు గారు ఈ టిల్లు స్క్వేర్కి కంప్లీట్ స్టోరీ అందించారు. అండ్ రొమాంటిక్ డార్క్ కామెడీ జోనర్లో ఈ మార్చ్ 29న వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతున్న ఈ టిల్లు స్క్వేర్ మూవీలో ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, సాంగ్స్ కూడా హై ఇస్తాయి. అండ్ ఈ సెకండ్ పార్ట్ కూడా సక్సెస్ అయితే ఈ ఫ్రాంచైజీ ఇలాగే కంటిన్యూ అవుతుందన్నారు సిద్ధు జొన్నలగడ్డ. నెంబర్ 6 గూఢచారి 2. హీరో అడవిశేష్ గారి మూవీస్ ఎప్పుడు థియేటర్లో మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
తన స్క్రిప్ట్ సెలక్షన్లో ఆడియన్స్ని అస్సలు డిసప్పాయింట్ చేయరు. అండ్ 2018లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ గూఢచారి ఎంత మంచి కలెక్షన్ రాబట్టిందో అందరికీ తెలుసు. అండ్ ఆ మూవీకి సీక్వెల్ గూఢచారి 2 ప్రెజెంట్ షూటింగ్ ప్రాసెస్లో ఉంది. మోస్ట్లీ ఈ ఇయర్లో కానీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కానీ వచ్చే ఛాన్స్ ఉంది ఇది. బట్ ఈసారి గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేస్తున్నారు. అండ్ అడ్విశేష్ గారి కెరీర్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ఈ గూఢచారి 2. నెంబర్ 5 డబల్ స్మార్ట్. 2019లో పూరి జగన్నాథ్ గారు అండ్ రామ్ పోతిరెడ్డి గారు కొలాబరేషన్లో వచ్చిన స్మార్ట్ శంకర్ స్టోరీ వైజ్ మిమ్మల్ని అక్సెప్ట్ చేయకపోయినా పూరి మార్క్ హీరో క్యారెక్టరైజేషన్ అండ్ స్లాంగ్తో 2.5 hours ఇంట్రెస్టింగ్ వేలో తీసుకెళ్లారు. అండ్ మణి శర్మ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బోనస్గా వర్క్ అయింది. సో ఆ సక్సెస్కి సీక్వెల్ డబుల్ స్మార్ట్ ఈ సమ్మర్లో రాబోతుంది. సేమ్ కాస్ట్ అండ్ క్రూతో ఈసారి పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ సీక్వెల్ సక్సెస్ వీరిద్దరికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇద్దరు ఫిలిం కెరీర్ ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్లో నడుస్తుంది. మరి డబుల్ స్మార్ట్ వీళ్ళకి రిలీఫ్ ఇస్తుందో లేదో చూడాలి. నెంబర్ 4 జై హనుమాన్. దీని గురించి ఇప్పుడు పెద్ద ఇంట్రొడక్షన్స్ కూడా అవసరం లేదు. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి మతి పోగొట్టే కలెక్షన్తో మన తెలుగు సినీ చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ అయిపోయింది ఈ హనుమాన్. అండ్ ప్రశాంత్ వర్మ గారు క్రియేట్ చేసిన ఈ ఫ్యాంటసీ అండ్ సైఫై జోనర్ నుంచి హనుమాన్ మూవీకి సీక్వెల్ జై హనుమాన్ రాబోతుంది. అండ్ ఈ 2024 సెకండ్ హాఫ్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. అండ్ ఇందులో హనుమాన్ క్యారెక్టర్కి ఒక పెద్ద హీరోని కూడా కాస్ట్ చేయబోతున్నారు. అండ్ 2025 ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఈ మూవీకి ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. అది మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉండబోతుంది. నెంబర్ 3 దేవరా పార్ట్ 2. జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ కొరటాల శివ గారు కాంబోలో వస్తున్న దేవరా పార్ట్ 1 ఈ April 5th రిలీజ్ అవ్వాలి. బట్ పోస్ట్ పోన్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయింది. బికాస్ ఆఫ్ ఈ మూవీ VFX వర్క్స్ చాలా ఉండడంతో క్వాలిటీ అవుట్పుట్ కోసం టీమ్ యూనిట్ వెనక్కి తగ్గక తప్పలేదు. అండ్ ఆల్రెడీ రిలీజ్ అయిన గ్లిమ్సీ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచేసింది. ఆ విజువల్స్ కానీ ఓల్డ్ బిల్డింగ్ కానీ CG వర్క్ స్టన్ అయ్యేలా చేశాయి. అండ్ ఇది ఇండియన్ సినిమా నుంచి వస్తున్న వన్ ఆఫ్ ద బిగ్ థింగ్స్. అయితే ఈ దేవరా పార్ట్ 2 రావాలంటే మాత్రం పార్ట్ 1 హిట్ అయితే తీరాలి. మరి రిలీజ్ డేట్ మీద ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. హెవీ VFX డ్యూటీ ఉంది కాబట్టి 2024 సెకండ్ హాఫ్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఎప్పుడొచ్చినా దీని ఓపెనింగ్స్ బద్దలైపోతాయి. నెంబర్ 2 సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం. ఇండియన్ మాసీ డైరెక్టర్ అండ్ మాసీ హీరో కొలాబరేషన్లో వచ్చిన సలార్ పార్ట్ 1 ఇండియన్ సినిమాకి మాస్ డెఫినేషన్ నేర్పించింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టైల్లో ప్రశాంత్ నీల్ గారు క్రియేట్ చేసిన ఈ క్యారెక్టర్స్ మనం ఇప్పటివరకు చూడని ఒక కొత్త థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇంక ఎలివేషన్స్ అయితే చెప్పక్కర్లేదు. ఆ కట్అవుట్ని ఎలా వాడాలో ఆ వాడకం చూపించేశారు ప్రశాంత్ నీల్. అండ్ ఓటీటీలో సడన్గా రిలీజ్ అయిన ఓల్డ్ వైడ్ ఒక ర్యాంపేజ్ క్రియేట్ చేసి గ్లోబల్ వైడ్ రీచ్ సంపాదించింది. బట్ దీని నుంచి సెకండ్ పార్ట్ రావడానికి ఇంకా టైం ఉంది. అండ్ శౌర్యాంగులకి రెస్ట్ ఆఫ్ ది ట్రైబ్స్కి జరిగే డ్రామా ఎలా ఉండబోతుందో అండ్ దేవా అండ్ వరద మధ్య ఎటువంటి ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ జరుగుతాయో చూడాలని చాలా వెయిట్ చేస్తున్నా. బట్ ఈ సెకండ్ పార్ట్ రావడానికి ఇంకో 2 years పట్టొచ్చేమో. అండ్ లాస్ట్ వన్ వచ్చి పుష్ప 2 ద రూల్. లాస్ట్ ఇయర్ ఇండియన్ సినిమా నుంచి వచ్చే మోస్ట్ ఎవైటెడ్ మూవీ అంటే సలార్. మరి 2024లో మై ఒపీనియన్ పుష్ప 2. మన తెలుగు ఫిల్మ్ మేకర్ సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు ప్రెజెన్స్లో వస్తున్న పుష్ప ద రూల్ తెలుగు మార్కెట్ కన్నా కూడా నార్త్ మార్కెట్లో KGF 2 రికార్డ్స్ బద్దలు కొట్టే హై ఛాన్స్ ఉన్న మూవీ. ఎందుకంటే పుష్ప క్యారెక్టర్ని నార్త్ ఆడియన్స్ అంత బాగా ఓన్ చేసుకున్నారు. అందులోనూ బన్నీ గారికి నేషనల్ అవార్డు రావడం ఇంకా మేజర్ ప్లస్ అయింది. అండ్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ లెవెల్లో ఉంచింది. అండ్ సుకుమార్ గారు రైటింగ్ నుంచి వచ్చే థ్రిల్లింగ్ స్టోరీ టెల్లింగ్కి అల్లు అర్జున్ గారు ఇవ్వబోయే పెర్ఫార్మెన్స్ని చూడాలని చాలా ఎక్సైట్ అవుతున్నా. అండ్ పుష్ప 1లో DSP గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద చిన్న రిమార్క్ అయితే ఉంది. మరి పుష్ప 2కి బోల్డ్ అంత టైం దొరికింది కాబట్టి ఈసారి అయితే మిస్ అవ్వదు. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప ద రూల్. సో దట్స్ ఇట్ గైస్. మన తెలుగు నుంచి కన్ఫర్మ్ అయిన అప్కమింగ్ సీక్వెల్స్ ఇవే. అండ్ ప్రభాస్ గారు కల్కి 2 parts అని, పవన్ కళ్యాణ్ గారి OG అండ్ హరిహర వీరమల్లో కూడా 2 parts అని, అండ్ ఇంకా మరెన్నో తెలుగు మూవీస్ నుంచి సెకండ్ పార్ట్స్ రాబోతున్నాయని సినిమా అయిపోయాక ఎండ్ క్రెడిట్స్లో రివీల్ చేయడం మనం చాలా చూసాం. అలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉంటాయి. బట్ కన్ఫర్మ్ అయినవి మాత్రం ఇవే. అండ్ వీటిలో మీరు ఏ మూవీ గురించి ఏగరగా వెయిట్ చేస్తున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా మర్చిపోయి ఉంటే కూడా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.